వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జగన్ ముఠా దోపిడీని వెలికి తీసి నిందితులను శిక్షించాలి, మాజీ మంత్రి రామచంద్రయ్య. విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రైవేట్ సెక్యూరిటీ. వలస కూలీల భద్రత యజమానులదే అని అన్నారు పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గీత జయసూర్య విత్తనాల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి మరియు మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ ఇంతియాజ్ బాషా స్థానిక సంతోష్ నగర్ ఈద్గా నందు వేలాది మంది ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరుణ, త్యాగం, భక్తి విశ్వాసాలకు ప్రతీక బక్రీద్ అని, దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదర సోదరిమణులకి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఆలయ ఈవో భాస్కర్ రావు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించిన ఆలయ సిబ్బంది, అధికారులు, స్థానికులు వందలాది మంది భక్తులతో కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు గిరి ప్రదక్షిణ అనంతరం కొండపైకి మెట్ల ద్వారా వెళ్లిన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, ఆలయ ఈవో భాస్కర్ రావు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా దోచేసి జగన్ దొంగల ముఠ స్టేట్ను మట్టి దిబ్బగా మార్చేశారని టీడీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి శ్రీ రామచంద్రయ్య తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం మీడియా మిత్రుల మధ్య విమర్శించారు. ఈ సందర్భంగా వైకాపా పాలనలో జరిగిన దుర్మార్గపు దోపిడీలకు సంబంధించిన 5 పేజీల బుక్లెట్ను విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహా ఆలయాన్ని నిలువు దోపిడీ చేశారని అన్నారు. భక్తులు వేసే డబ్బులు ఎక్కడికి వెళ్లాయని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. జగన్ దోపిడీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని, అందులో రుచికొండ భాగవతం బయటపడిందన్నారు. వైకాపాకు 40% ఓట్లు వచ్చాయని, అవి సీట్ల రూపంలో ఎందుకు విజయం సాధించలేకపోయిందని జగన్ మీడియా ముందు ఆవేదన చెందడాన్ని తప్పుపట్టారు. జగన్ అండ్ చేసిన దోపిడీలను బహిర్గతం చేసి సంబంధిత ఆలీబాబా 40 దొంగలను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని డిమాండ్ చేశారు. ఆ పతనం ద్వారా వాళ్ళు ఎంతవరకు సంపాదించారో కూడా తెలుసు. సో ఇంత దోచినోడు రాజకీయాలు కూడా అనేది అనిపిస్తుంది. అలా నేను వస్తాను 40% కూడా తగ్గలేదు నాకు అని మొన్న మీడియా అడ్రస్ చేస్తున్నాను. ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా అతను ఎప్పుడు మిమ్మల్ని అడ్రస్ చేయలేదు.
దిగిపోయేటప్పుడు అదే సార్, అదే ఫస్ట్ లాస్ట్. ఆ వీడియోలో చెప్తాడు, నాకు 40% తగ్గలేదు, ఇంకా చేసినా కూడా అవకాశం ఇస్తే ఇంకా పూర్తిగా చేస్తున్నారు. సో ఇటువంటి దోపిడీదారులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అనవద్దు అనేది ఇంకా ఇది ఎంత పూర్తి ప్రజలు వాస్తవాలు ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిన అవసరం. మనం చరిత్రలో చాలా పాఠాలు చదివాము, జపాన్ పైన హిరోషిమా నాగసాకి బాంబ్స్ వేయడం, అంటే అమెరికా, బ్రిటన్, గడ్డి కూడా మలవనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ గుడిని ప్రాంతాలు గడ్డి కూడా మల ధ్వంసం చేశారు. కానీ వాళ్ళకి ఏమాత్రం తగ్గదు కదా, ఏమాత్రం తగ్గదు. పంతొమ్మిది 24 మధ్య యూఎస్ రూల్ చేశారు ఈ రాష్ట్రం. మట్టి దిబ్బగా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక మట్టి దిబ్బగా మార్చేశారు. ఇది మాత్రం అంతసేపు వ్యవస్థని దారుణంగా పడతాం. కొంతకాలము ఎలక్టెడ్ గవర్నమెంట్స్ లేకున్నా కూడా ఈ సిస్టమ్స్ రన్ చేస్తాయి అక్కడ సార్. ఒకప్పుడు ఒక అడ్వైజర్ ఉన్నాడు గవర్నర్. తీహార్ జైలుకు చేరుకున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. ఎమ్మెల్సీ కవితను ములాఖాత్లో భాగంగా కలిసిన సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. मैडम रुक जाओ। మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రైవేట్ సెక్యూరిటీ. ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సెక్యూరిటీ కోసం దాదాపు 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియామకం. కాకినాడ జొన్నాడ కాకినాడ
సామర్లకోట రోడ్ విస్తరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్రీయ హిందూ చైతన్య సదస్సు అధ్యక్షులు పాఢాల రఘు ప్రభుత్వాన్ని కోరారు. కరప మండలం నడుకుదూరు గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, ఇరుకు రోడ్లు, గుంతలు రోడ్లు ప్రధాన కారణమని అన్నారు. దశాబ్దాల కాలం నుంచి ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా కరప మండలం అభివృద్ధి కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆయన కాకినాడ నుంచి జొన్నడ వరకు 4 లైన్లు రహదారి ఏర్పాటు చేయాలని వారు కోరారు. అలాగే కాకినాడ సామర్లకోట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేసి ప్రయాణికులను ప్రమాదాల నుంచి కాపాడాలని సంబంధిత అధికారులను కోరారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లని నిర్మాణం అంటే చేపట్టాలని చెప్పేసి రాష్ట్రీయ హిందూ చైతన్య సదస్సు తరపున నేను కోరడం జరిగింది. ఈరోజు అనేక మంది నేతలు మారుతూ ఉన్నారు, కానీ కడప మండలం ఇప్పటికీ అభివృద్ధి చెందడం లేదు. దశాబ్దాల కాలం చూస్తున్నా కూడా. అయితే కనీసం రోడ్డు విస్తరణ చేయండి. కాకినాడ జొన్నాడ రోడ్లు దశాబ్దాల నాటి నుంచి ప్రతిపాదించి పనులు మొదటం ఆపేయడం జరుగుతూ ఉంది. ఆ పనులు వేగవంతం చేయాలి. అలాగే కాకినాడ సామర్లకోట ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈ రోడ్డుని ఎడప చేసి ప్రమాదాల బారి నుండి ప్రయాణికులను కాపాడాలని సంబంధిత అధికారులని మరి కూటమి ప్రభుత్వం కోరడం జరిగింది. నేటి తరం మహిళలు వీరనారి చాకలి ఐలమ్మ పౌరుషాన్ని కలిగి ఉండాలని క్యాతన్పల్లి మున్సిపాలిటీ రజక సంఘం గౌరవ అధ్యక్షులు గండ్ల సమ్మయ్య, అధ్యక్షులు నడిగోట తిరుపతి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బిజాన్ లెనిన్ నగర్లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అలిపెరగని పోరాటం చేసి ఎందరో వీరనారులకు స్ఫూర్తిగా నిలిచిన మహానాయకురాలని వారు కొనియాడారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు శంకర్, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి రాజయ్య, కార్యదర్శి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి సమ్మయ్య, కోశాధికారి తిరుపతి పాల్గొన్నారు. పంపిస్తాను కొంచెం క్లారిటీ పంపిస్తాను, నీకు కూడా పంపిస్తాను, మాట్లాడు. ఓకే. అధ్యక్షులు శ్రీ తంగళ్లపల్లి వెంకటేష్ గారు, కార్యదర్శి శ్రీ పాయిరాల రాములు గారు, ఓకే. జిల్లా ఉపాధ్యక్షులు ముష్క చందర్ గారు, నెక్స్ట్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగెపు హనుమంతు గారు, నెక్స్ట్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు తడిగొప్పుల భాగ్య గారు, చేస్తున్నటువంటి శ్రీ ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులు శ్రీ గాళ్ళ సమ్మన్న గారిని సంఘం తరపున అందరూ కలిసి సన్మానించాల్సిగా మనం చేస్తున్నాం. ఈ ఒక్క సంఘానికే కాదు, అనేక సంఘాలను తను వెనుకుండి ముందు నడిపిస్తూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్న సమ్మన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరు అందరూ అభినందన తెలియజేసిగా మనం చేస్తున్నాం. నాయకురాలు వారి చిన్న సన్మాన కార్యక్రమం. తిరుపతి బ్యాక్ అట్లా ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ అతి వైభవంగా చేయడం జరిగింది. అలాగే మాకు ముందుకు వచ్చి ఏ రోజు ఎవరు మమ్మలను మా కుల సంఘాన్ని పట్టించుకునే నాదులు లేకుండా
ఉండడం జరిగింది. ఇక్కడ రామకృష్ణపూర్ నందు మా గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మన్న గారు ఎన్నో సేవల భాగంగా మాకు ఎన్నో సేవలు చేసుకుంటూ చాలా సార్లు ఎన్నో సేవలు చేయడం జరుగుతుంది. మేము అతనికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని మా రజకుల సంఘం తరఫున కోరడం జరుగుతుంది. అలాగే రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథులుగా చాలామంది హాజరు కావడం జరిగింది. ఈ యొక్క చాలామంది హాజరైనందుకు, ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని చెప్పి కూడా మా అన్ని కులవృత్తి సంఘాలు, బీసీ సంఘాల నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు పోదాం. ఆ అణగారిన వర్గాల హక్కులంటే ఐలమ్మ ముందుకు వస్తుంది, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుతూ, ఇలా రజకులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు రుణాలు రావడం లేదు, ఫెడరేషన్ ఉంది, బడ్జెట్ లేదు, ఇలా రక్షణ లేదు, వాళ్ళకు చట్టం కావాలి. ఇట్లా రజకుల యొక్క హక్కుల కోసం కూడా మేము పాటుపడుతూ ఉన్నాం. ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఇలా రజక సంఘాలు అందరూ కూడా ఏకమై ఇలా ఐలమ్మను నెలకొల్పినందుకు మరొకసారి వాళ్ళందరూ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను. రాష్ట్రమంతా జోరుగా ఇంటింటి ధర్మ ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా కరప గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటి ధర్మ ప్రచార కార్యక్రమం జరిగింది. మరియు కాకినాడ జిల్లాలో ఉన్న మిగతా మండలాల్లో జోరుగా సాగుతుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకోవాలని సంస్థ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ధర్మ ప్రచార పాడాల రఘు మాట్లాడుతూ విదేశీ మతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలని వారు కోరారు. 3 మండలాలకు ఒక్కొక్క ధర్మ ప్రచారకి బాధ్యత తీసుకొని ప్రతి మండల గ్రామ కన్వీనర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. జై శ్రీరామ్. మరి ఈరోజు ముఖ్యంగా మరి సమరత సేవా ఫౌండేషన్ సంస్థ వారి తరపున మరి ముఖ్యులు మన ఉండూరు గ్రామం చెరుగొట్టు రామారావు విచ్చేయడం జరిగింది. మరి ఇక్కడ విచ్చేసిన తర్వాత మన రామారంలో ముఖ్యంగా ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి మన సనాతన హిందూ ధర్మం గురించి బోధించడం జరిగింది. అలాగే నెలవారీ పౌర్ణమి రోజున వచ్చేటటువంటి హారతుల గురించి, అలాగే నగర సంకీర్తన గురించి చర్చించడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మరి ఇంటింటికి ధర్మ ప్రచారం చేసే భాగంగా ఇంటింటికి కూడా స్టిక్కర్లు అంటించడం, అలాగే పాంప్లెట్లు ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. అలాగే మన సంస్కృతి సంప్రదాయాన్ని నిలబెట్టుకునే విధంగా భాగంగా మరి ఈ రోజున వీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఎంతటితోటి ముగించడం జరుగుతుంది. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, డీసీపీ చేతన ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ సుల్తాన్బాద్ సర్కిల్ పరిధిలోని 110 రైస్ మిల్స్ 23 ఇటుక బట్టీల అసోసియేషన్ సభ్యులతో సుల్తాన్బాద్ పట్టణంలోని నారహరి ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీపీ మాట్లాడుతూ పుట్టకోటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీల భద్రత రైస్ మిల్స్ ఇటుక బట్టి యజమానులదే అన్నారు. ప్రతి రైస్ మిల్లు ఇటుక బట్టీల ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చినప్పుడు వారి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ మెయింటైన్ చేసి సంబంధిత శాఖలకు తెలపాలని అన్నారు. మగ కూలీలు, ఆడ కూలీలకు వేర్వేరుగా నివాస ప్రాంతాలను ఏర్పాటు చేయాలని అన్నారు. మొన్న జరిగిన సంఘటన బాధాకరమైన సంఘటన మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ ఇండస్ట్రీస్ యజమానులు అయితేనేమి, పోలీసులు అయితేనేమి మేమందరం కూడా సంయుక్తంగా కలిసికట్టుగా ఒక అభిప్రాయానికి వచ్చి ఎట్టి బస్సులో ఇక ముందు ఈ సుల్తానాబాద్ ఏరియా కావచ్చు, పెద్దపల్లి ఏరియా కావచ్చు, ఎక్కడ ఎటువంటి దురదృష్ట సంఘటన జరగద్దు, ఏం ఇన్సిడెంట్ జరగద్దు అనేటువంటి మంచి భావనతో, మంచి ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో భాగంగా ఒక 5 తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఒకటి, ఇమ్మీడియట్గా అన్ని రైస్ మిల్లుల్లో ఆల్మోస్ట్ ఆల్ మా సుల్తానాబాద్ పరిధిలో
ఒక 110 రైస్ మిల్లులు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా దాదాపు సీసీ కెమెరాలు ఉన్నాయి. కాకపోతే జనరల్గా ఎవరైనా చేసే పరిస్థితి ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టినప్పటికీ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండదు. ఇక నుంచి సీసీ కెమెరాలు అన్నీ కూడా లేని చోట్ల పెట్టడం, కొన్ని రైస్ మిల్లో కొన్ని చోట్ల లేకపోవడం, లేదా ఆల్రెడీ కొన్ని పని చేయకపోవడం, అటువంటి ప్లేసుల్లో మంచి సీసీ కెమెరాలు అంటే కలర్ సంబంధించి కానీ, నైట్ విజన్ కానీ, లేకపోతే ఈ 3D ఎఫెక్ట్ ఉండేవి కానీ, ఇలాంటి కెమెరా కొంచెం అంటే పర్ఫెక్ట్గా అంటే ఒక నేరం జరిగినప్పుడు నేరస్తుడు క్లియర్గా మనకు అనిపించే విధంగా బండి పోతుంది, ఒక వెహికల్ సపోజ్ ఆ వెహికల్ నెంబర్ కూడా కనబడే విధంగా ఉండేటువంటి కెమెరాలు కొంచెం మంచి కెమెరాలు పెట్టాలనేటువంటి తీర్మానం అందరం కలిసి చేయడం జరిగింది. అట్లాగే రెండోది ఏంటంటే ఇప్పుడు సపోజ్ సాధ్యమైనంత వరకు రైస్ మిల్లలో ఎక్కువ కూడా లేడీస్ ఉండరు. సపోజ్ ఎవరైనా ఫ్యామిలీతో ఉండేటువంటి వర్కర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా సపరేట్గా ఒక సిస్టమ్ లాగా ఒక పద్ధతిగా సపరేట్ ఒక ఫ్యామిలీ క్వార్టర్స్ టైప్ వేరే, బ్యాచిలర్స్ రూమ్స్ కానీ క్వార్టర్స్ టైప్ వేరే ఉండే విధంగా ఏర్పాటు చేయమని చెప్పి మేము అనుకోవడం జరిగింది. ఇప్పటికే అట్లే ఉన్నది పద్ధతి. అయినప్పటికీ ఇంకేమైనా ఒకటి గారా లేని చోట్ల కూడా ఇటువంటి పద్ధతి ఏర్పాటు చేయాలని కూడా మేము అనుకోవడం జరిగింది. అట్లాగే మూడోది 80% కూడా ప్రతిరోజు రాత్రి అయితే పగలైతే 24 hours ఇప్పుడు ఒక రైస్ మిల్లులో పనిచేసే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు వాళ్ళే కాకుండా భారతదేశం మొత్తం నుండి ముఖ్యంగా ఇప్పుడు మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ నుంచి ఎక్కువ ఈ రైస్ మిల్లో పనిచేసేటువంటి వర్కర్స్ వస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఐడెంటిటీ సపోజ్ ఒక నేరం జరిగితే రేపు భవిష్యత్తు ఏంటి, ఆయన ఎక్కడో బీహార్లో పడుతుంటే పోయి మనం ఎక్కడికి పోవాలి, ఎవరిని పట్టుకురావాలి, ఎట్లా పట్టుకురావాలి, ఆ నేరస్తులు అనే విధంగా మేమందరం కూడా కూలంకషంగా చర్చించి అతనికి సంబంధించినటువంటి వివరాలు ఆధార్ కార్డు అయితేనేమి, ఒక్క ఆధార్ కార్డు కూడా అప్పుడప్పుడు మార్చుకునే అవకాశం ఉంటాయి. నిజంగా మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్ దగ్గర ఒక జిల్లాలో ఏదో రూప్నారాయణపూర్ అనే ఊరుంది. ఆ రూప్నారాయణపూర్ నిజంగా అయితేందేనా కాదా, ఎప్పుడో తీసుకున్న ఆధార్ కార్డా, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏమైనా యూపీలో పోయి బతుకుతున్నాడా, అక్కడ ఏమైనా పొందుకు ఆధార్ కార్డు ఉందా, ఇట్లా డీటెయిల్గా వెరిఫై చేయడం. అట్లాగే మా పోలీసు కూడా వాళ్ళు కొత్త వర్కర్ వచ్చినప్పుడు మాకు చెప్తే మేము క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది మాకు ఒకటి ఉంటుంది, CCTNS ఉంటుంది. ఇటువంటి వివిధ రకాల పోలీసు సంబంధించి టెక్నాలజీ వాడుకొని అతని మీద గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఇతను నేరస్తుడా. రాష్ట్ర హోంమంత్రి అనిత పత్రిక వారితో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా గంజాయిని అరికట్టడంలో విఫలమైందని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం గంజాయి వ్యాపారాన్ని నియంత్రించడానికి చెక్ పోస్టులు మరియు టాస్క్ ఫోర్స్లను పెంచి డాగ్ స్క్వాడ్తో సహాయంతో తగు చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు. తెలుసు మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, అరే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలవిడితనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది. ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే. ఏమండి, చింతపల్లి నుంచి జీమాడుగల్ నుంచి అటువైపు నుంచి, అదేవిధంగా మనకు ఒడిశా నుంచి, ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది. మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు రాదండి లోపలికి? మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాంట్లో ఈవెన్ 2 వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడండి డ్రగ్స్ని. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది. నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి. నేను ఇంకోటి కూడా చెప్పాను, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 8:39 గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా, గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్నా, చీకట్లో ఉన్నా, మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకోటి విషయం ఏంటంటే, స్మెల్ డిటెక్ట్ చేయాలి. వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడుంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో. స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్ స్క్వాడ్. 2 అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ 5 సంవత్సరాలు నాకు అర్థం కాల. 2 డాగ్సా? కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే, పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది, సీజ్ చేసిన వెహికల్స్ని వేర్ హౌస్ అనేది కూడా లేదు ఈ రోజు వరకు.
మైబాద్ జిల్లాలో దారుణం. ఇంటి ముందు పడుకోబెట్టిన 42 రోజుల బాబుపై కుక్కల దాడి. ఆసుపత్రికి తరలింపు. చికిత్స పొందుతూ బాబు మృతి. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ఘటన. అమ్మమ్మ ఇంటి దగ్గర ఈ ఘటన జరిగింది. బాబు సొంత ఊరు ఇనిగుర్తి మండలం చిన్న ముప్పార గ్రామం. అలా దిగాలే బొంత అడుగున పడితే మంచిగా మొదలు పక్క బుడ్డను పట్టుకో బుడ్డను పట్టుకోను పక్క చక్కన పట్టు కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రోడ్డు మార్గం ద్వారా సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కు వైప్లేస్ సెక్యూరిటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచింది. ఆయనకు వైప్లేస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్ను పరిశీలించనున్నారు. రేపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. బాబు వీడియోగ్రాఫ్ బ్రో సార్ రండి ఎస్ఐ గారు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.